తిరుపతి వెంకటేశ్వర స్వామి గుడికి సంబంధించిన మిస్టరీలు ప్రజలను ఆశ్చర్యపరుస్తున్నాయి. ముఖ్యంగా 7 ఆసక్తికరమైన విషయాలను భక్తులు చర్చించుకుంటారు. అవేంటంటే, కలియుగ వైకుంఠంగా పేరున్న తిరుపతి వెంకటేశ్వర స్వామి దర్శనానికి లక్షలాది మంది భక్తులు తరలివస్తారు. తిరుమల ఆలయంలో విష్ణుమూర్తి స్వరూపమైన వెంకటేశ్వరుడు కొలువై ఉంటే ఈ గుడికి సంబంధించిన మిస్టరీలు ప్రజలను ఆశ్చర్యపరుస్తున్నాయి. ముఖ్యంగా 7 ఆసక్తికరమైన విషయాలను భక్తులు చర్చించుకుంటారు. అవేంటంటే, తలనీలాల సమర్పణ వెనుక రహస్యం. పురాణాల ప్రకారం విష్ణువు వైకుంఠాన్ని వదిలి శ్రీ వెంకటేశ్వరుడి రూపంలో భూమికి వచ్చి పుట్టలో ఆవాసం ఏర్పర్చుకున్నాడు. అయితే ఒక బాలుడు పుట్టను తవ్వుతుండగా పొరపాటున గొడ్డలి వేటుకు శ్రీవారి తలకు గాయమైంది. దీంతో గంధర్వ యువరాణి నీలాదేవి శ్రీనివాసుడి గాయానికి మందు రాసింది. తన జుట్టు కత్తిరించి స్వామికి సమర్పించి గాయమైన స్థానంలో ఉంచమని కోరింది. నీలాదేవి భక్తికి మెచ్చిన వెంకటేశ్వరుడు తన ఆలయానికి వచ్చి పాదాల వద్ద జుట్టు ఉంచిన ప్రతి ఒక్కరికీ తన ఆశీర్వాదం లభిస్తుందని చెబుతారు. అప్పటినుంచే స్వామికి తలనీలాలు సమర్పించే ఆచారం ప్రారంభమైంది. తడిగా ఉండే విగ్రహం. శ్రీవారి విగ్రహం వెన్నుభాగం ఎప్పుడూ తడిగా కనిపిస్తుంది. ఇలా ఎందుకు జరుగుతుందో ఎవరికీ తెలియదు. స్వామి కిరీటం. తిరుపతి వెంకటేశ్వరుడు ధరించిన కిరీటం మధ్యలో మేరుపచ్చ అనే భారీ రత్నాన్ని అమర్చారు. 3 అంగుళాల వ్యాసం ఉండే ఈ 96 క్యారెట్ మేరు పచ్చ ప్రపంచంలోనే అతిపెద్ద పచ్చగా ఎమరల్డ్ నిలుస్తోంది. శ్రీవారి సన్నిధిలో సముద్రపు అలల శబ్దం. తిరుమల గర్భగుడిలో స్వామి విగ్రహానికి వెనుక ఉన్న గోడల నుంచి సముద్రపు అలల శబ్దం వినిపిస్తుంది. ఇది ఒక పెద్ద మిస్టరీగా చెబుతారు. తిరుమల వెంకటేశ్వరుని విగ్రహానికి గడ్డం దగ్గర పచ్చకర్పూరం పెడతారు. సాధారణంగా దీనికి రాళ్లను పగులగొట్టి చీల్చే స్వభావం ఉంటుంది. కాని పచ్చకర్పూరం స్వామివారి విగ్రహంపై ఎలాంటి ప్రతికూల ప్రభావం చూపదు. దీపాల రహస్యం. తిరుమల గర్భగుడిలో దేవుడి ముందు ఉంచిన మట్టి దీపాలు నిరంతరం వెలుగుతూనే ఉంటాయి. ఈ దీపాలను వెలిగించిన సమయం, వెలిగించిన వ్యక్తులు ఎవరో తెలియదు. కొండలపై వెలసిన వెంకన్న కన్నులు ఎప్పుడూ మూసి ఉంటాయని ప్రతి ఒక్కరూ వినే ఉంటారు. అసలు దీనికి గల కారణాలు ఏంటి? ఎందుకు తిరుపతి బాలాజీ కళ్ళు మూసి ఉంటాయో అన్న విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. తిరుపతి దేవస్థానాన్ని కలియుగంలో వెంకటేశ్వరుని నివాసంగా పరిగణిస్తారు. ఈ ఆలయం ఆంధ్రప్రదేశ్లోని తిరుపతి జిల్లాలోని తిరుమలలో ఉంది. శ్రీ హరి అవతారమైన వెంకటేశ్వరుడు శక్తివంతమైన, ప్రకాశవంతమైన కళ్లను మూసే ఉంచుతారు. ఎందుకంటే ఆయన భక్తులు వెంకటేశ్వర స్వామి కళ్లలోకి నేరుగా చూడలేరు. ఆయన కళ్ళు విశ్వశక్తికి మించినవని పండితులు చెబుతున్నారు. ఈ కారణంగానే శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కళ్లను మూసి ఉంచుతారని చెబుతున్నారు. ఒక్క గురువారం మాత్రం వెంకటేశ్వర స్వామి కన్నుల ముసుగును మారుస్తారట. ఆ సమయంలో మాత్రమే భక్తులు వెంకటేశ్వరుని నేత్రాలను ఒక్క క్షణం చూడగలరు. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.